డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పటి వరకు మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎన్నో టెక్నిక్స్, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీరందరూ నేర్చుకోవడం, తెలుసుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాము. ఒక 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక 6 వస్తువులు. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి 6 ఆబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్ అయితే గనక సకల నెగిటివ్ ఎనర్జీస్ని మీరు ఆహ్వానిస్తున్నారు అని అర్థం. మీకు అనిపిస్తూ ఉంటుంది, గ్రోత్ లేదేంటి నా లైఫ్లో, అన్నీ రైట్ వేలో చేస్తున్నాను, గ్రోత్ లేదు, బిజినెస్ గ్రో అవ్వట్లేదు, జాబ్లో ఉద్యోగ అభివృద్ధి లేదు, వ్యాపార అభివృద్ధి లేదు, పెడుతున్న ఎఫర్ట్స్కి అనుకున్న రిజల్ట్ పొందట్లేదు, ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక ల్యాకింగ్, ఏం జరుగుతూ ఉందో మీకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిని మీరు ఫేస్ చేస్తూ ఉంటే గనక, ఆర్ ఎల్స్ డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ధనాకర్షణ, జనాకర్షణ, అనంత విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానించుకోవాలి అంటే ఇమ్మీడియట్గా ఈ 6 ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి మీరు మీ చేతుల ద్వారా రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకు అంటే ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవి సూపర్స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు, సైన్స్కి రిలేటెడ్గా చెప్తా ఉన్నా. ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. అలానే ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ పొందినప్పుడే మీరు దైవ శక్తులతో, విశ్వశక్తులతో జన్మని కలిగి ఉన్నారు. ఒక అద్భుతమైన శక్తులతోనే మీరు జన్మని పొంది ఉన్నారు. ప్రొవైడెడ్ ఈ 6 ఆబ్జెక్ట్స్ మీరు రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో దైవ కళలు ఇన్యాక్టివేట్ అయిపోతాయి, బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, అబ్స్టెకల్స్ వచ్చేస్తాయి, ఇబ్బందులు, ఛాలెంజెస్ అన్నీ వచ్చేస్తాయి. ఏంట 6 ఆబ్జెక్ట్స్? ఈ 6 ఆబ్జెక్ట్స్లో 6th వన్ వెరీ పవర్ఫుల్. కాబట్టి ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు మనష వాచ కర్మన విని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి, పంచభూతాల యొక్క అనుగ్రహం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో అనంత బ్రహ్మాండం నుండి గ్రేస్ మీ మీద పడుతుంది. మరి ఏంట 6 ఆబ్జెక్ట్స్? 1 by 1 ఇన్ డెప్త్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఓల్డ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. అనగా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్లోనే స్వర్గస్థులైన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఎర్త్ అనే ప్లానెట్ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు, భౌతిక శరీరం నుండి ఆత్మని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు, మన ఇంటి పెద్దలు. వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్, వాళ్ళ యొక్క ఓల్డ్ ఆబ్జెక్ట్స్ మనం క్యారీ చేస్తుంటాం. అంటే వాళ్ళు యూజ్ చేసిన వస్తువులను మనం క్యారీ చేస్తాం. తద్వారా మార్క్ మై వర్డ్స్, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీ గృహంలో ఉన్న వాళ్ళు, మీ ఇంటి సభ్యులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఈ భూమి అనే గ్రహం నుండి వెళ్ళిపోయిన వాళ్ళు, భౌతిక శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టిన వ్యక్తుల యొక్క ఆబ్జెక్ట్స్, వస్తువులను మీరు క్యారీ చేస్తే బ్లాకింగ్స్ని మీరు ఇన్వైట్ చేస్తున్నట్టే, నెగిటివ్ ఎనర్జీని మీ శరీరంలోకి మీరు ఆహ్వానిస్తున్నట్టే, ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా ఆర్ ఎల్స్ పరోక్షంగా. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ థింగ్ ఇన్ ద హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ అని చెప్తా ఉన్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ఎనీ కాస్ట్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ని మీరు యూజ్ చేయడానికి లేదు. నెగిటివిటీని మీరు ఆహ్వానిస్తున్నట్టే మీ గృహంలోకి. తద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీస్ మీ శరీరం మీద, మీ ఫిజికల్ రియాలిటీ మీద, మీ లైఫ్ మీద ఇంపాక్ట్ చేయడం ద్వారా, ప్రభావితం చేయడం ద్వారా మీకు గ్రోత్ కనిపించదు. ఏ పని చేసిన సక్సెస్ని చూడరు. 99% ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 100. అక్కడి వరకు వెళ్తుంది, ఏదో ఒక అబ్స్టెకల్ వచ్చి ఆగిపోతా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ నెగిటివ్ ఆబ్జెక్ట్స్, నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. సో పాయింట్ నెంబర్ 1, ఈ భూమి అనే గ్రహం నుండి ఆల్రెడీ వెళ్ళిపోయిన వ్యక్తుల యొక్క వస్తువులను మీరు అందుకోకూడదు, పుచ్చుకోకూడదు, క్యారీ చేయకూడదు. పాయింట్ నెంబర్ 2, షూస్. మన అన్నయ్య వాడాడు కదా, ఏముంది వేసుకుందాం, ఒకసారే వేసుకున్నాడు కదా. శాండిల్స్, చెప్పులు, షూస్ మన ఇంట్లో వాళ్ళవి, మన ఫ్రెండ్స్వి మనం వేయకూడదు. ఎందుకు వేయకూడదు? నెగిటివ్ ఎనర్జీ అది క్యారీ చేస్తారు. ఎక్కడెక్కడో తిరుగుతారు వాళ్ళు, ఏమేమో మడతారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చాలాసార్లు చెప్పాను. చెప్తా ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ, సకల దరిద్రం మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఏం పట్టుకుంటే అది అవ్వదు. ఏదో చేద్దాం అనుకుంటారు, చేసేదేమీ ఉండదు. బూడిద, యాష్. ఇమ్మీడియట్గా ఆపండి. వాళ్ళ చెప్పులు, వీళ్ళ చెప్పులు వేయడం, వాళ్ళ షూషు, వీళ్ళ షూషు ధరించడం, దిస్ ఈజ్ నాట్ ఫైన్, దిస్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్. ఇమ్మీడియట్గా క్విట్ చేయాల్సిన సెకండ్ ఆబ్జెక్ట్ ఇది. పాయింట్ నెంబర్ 3, సాల్ట్. ఇంట్లో ఉప్పు అయిపోయింది,
ఎదురింటి వాళ్ళకి అడగడం, పక్కింటి వాళ్ళకి అడగడం, కిందింటి వాళ్ళకి అడగడం, పక్కనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం. సాల్ట్ ఒక ఇంటి నుంచి తెచ్చేదే లేదు. యూ హ్యావ్ టు బై యువర్ ఓన్ సాల్ట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. దట్స్ ఇట్. అర్థమవుతుందా? మీరు వెళ్ళి తెచ్చి పెట్టుకోండి సాల్ట్ని. ఆర్ ఎల్స్ మీ ఇంట్లో ఎవరైనా పని వాళ్ళు ఉంటే, పరివారం ఉంటే వాళ్ళ ద్వారా తెప్పించుకోండి. న్యూ సాల్ట్ తీసుకోవాల్సిందే. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి సాల్ట్ క్యారీ చేయకూడదు. పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది, అయిపోయింది కదా, ఏముందలే కొంచెమే కదా. పాయిజన్ ఇంత చాలు, ఎత్తిపోద్ది లైఫ్. పాయిజన్ ఇంత చాలు, చిన్న డ్రగ్ చాలు మత్తు రావడానికి. ఎస్ఆర్ను స్మాల్ థింగే బట్ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది మీ లైఫ్లో. సో ఒక ఇంటి నుండి మీ ఇంటికి సాల్ట్ తీసుకొని రాకూడదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తద్వారా నెగటివ్ ఎనర్జీ, బ్లాకింగ్స్ని, ఇబ్బందుల్ని, డీమన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఏమి పని అవ్వదు మీకు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మళ్ళీ మూఢనమ్మకాలు కాదు. ట్రై టు అండర్స్టాండ్. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. ముఖ్యంగా మన ధర్మంలో, మన ఇండియాలో, మన భారత్లో ఎక్కడైనా సరే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. 2 అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా, సింగపూర్కి వెళ్ళినా ట్రై టు అండర్స్టాండ్. సో పాయింట్ నెంబర్ 1, ఎవరి దగ్గర నుండి ఓల్డ్ ఆబ్జెక్ట్స్, చనిపోయిన వాళ్ళ ఆబ్జెక్ట్స్ మీరు క్యారీ చేయకూడదు, యూజ్ చేయకూడదు. సెకండ్ థింగ్, ఎదుటి వ్యక్తి వాడిన షూస్, మీ అమ్మైనా, నాన్న అయినా, అన్న, తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. వద్దు మనకి. మన కర్మ ఫలితాలే మనకి చాలు. ఇబ్బందులు పడతా ఉన్నారు చాలామంది. ఆపండి. థర్డ్ వన్, షూస్. ఫోర్త్ వన్, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఎవరి దగ్గర నుండి మీరు చేతులతోనే రిసీవ్ చేసుకోకూడదు. ఒకళ్ళు యూజ్ చేసిన మీరు తెచ్చి ఇంటికి తెచ్చి వాడకూడదు. షార్ప్ ఆబ్జెక్ట్స్ అనగా బ్లేడ్, నైఫ్, సిజర్స్. ఏదో అవసరం ఉంది, ఇంట్లో కనిపించట్లేదు, వెంటనే కిందింటికి వెళ్ళి అడుగుతాం, ఇది కట్ చేయాలి, కాస్త సిజర్ ఇవ్వమని. చాలు. ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు ఒక ఇంటి దగ్గర నుండి మీ ఇంటికి తీసుకొని రాకూడదు. యూ షుడ్ బై యువర్ ఓన్ స్టఫ్. వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాల్సింది. వెరీ ఇంపార్టెంట్. అది మీరు క్యారీ చేయడానికి లేదు, ఎదుటి వాళ్ళు యూజ్ చేసింది మీరు యూజ్ చేయడానికి లేదు. వై? బికాస్ తద్వారా ఆ ఐటమ్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏదో ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీ మంచి చేస్తుందా? 100% చేయదు. ఇట్ ఇంపాక్ట్స్ ఇన్ సచ్ ఏ వే. మనకు అది వద్దుమా. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే, చిరిగిపోయిన నోట్లు. ఇది బ్యాంక్కి వెళ్తే ఇస్తారు కదా అని చెప్పి మనమే పర్సులో, వ్యాలెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం, ఇంట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఇట్స్ ఎ నెగటివిటీ. చిరిగిందా, ఇట్స్ ఎ నెగటివ్. ఇట్స్ ఎ నెగటివ్. ఎనర్జీని కోల్పోయిందని అర్థం. ఇప్పుడు ఒక 500 రూపాయల నోట్ ఉంది. ఇట్స్ అన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. చిరిగిపోయిన నోటుకి వాల్యూ ఉందా? లేదు. దెర్ ఇస్ నో ఎనర్జీ. నెగటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అక్కడ. సో చిరిగిపోయిన మనీని మీరు క్యారీ చేస్తూ ఎదుటి వ్యక్తి నుంచి మీరు రిసీవ్ చేసుకున్న నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. సో డోంట్ డూ దాట్. అండ్ ఫైనల్లీ సిక్స్త్ వన్, సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. ముఖ్యంగా ఉమెన్కి చెప్తా ఉన్నా, విగ్స్ అంటాం కదా, హెయిర్కి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఒక వ్యక్తి వాడింది మీరు వాడకూడదు. ఇంట్లో వాళ్ళైనా సరే సపరేట్ కోంబ్ మెయింటైన్ చేయాల్సిందే. హెయిర్కి మేజర్ ఎనర్జీస్ ఉంటాయి, మీకు తెలియదు. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఋషులు, గురువులు, సిద్ధులు, హిమాలయన్ యోగీస్, అఘోరాలు ఎందుకు సిగవేస్తారు? వై? వాళ్ళు ఎందుకు హెయిర్ కట్ చేయరు? ఎందుకు కొంతమంది హెయిర్కి జడలు అల్లేస్తాయి? శక్తి, ఎనర్జీ చాలా రిలేటెడ్ ఉంది దీనికి. కొన్ని టైమ్స్లో హెయిర్ విడిచిపెట్టిస్తారు ఆ గ్రౌండింగ్ కోసం. కొన్ని టైమ్స్లో క్రౌన్ చేస్తారు, ముడి వేస్తారు, సిగ వేస్తారు, అనంత బ్రహ్మాండం నుంచి ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. సో ఈ 6 థింగ్స్ ఇమ్మీడియట్గా ఎదుటి వ్యక్తి నుంచి మీరు రిసీవ్ చేసుకోకూడదు. మీ చేతులతో మీరు రిసీవ్ చేసుకోకూడదు, యూజ్ చేయకూడదు. ఇవి పొరపాటున మీరు చేసి ఉంటే గనక ఇప్పటి నుంచే ఆపండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్లీ సేయింగ్, ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఇమ్మీడియట్గా మీరు ఇది ఆచరించండి. అండ్ తెలియక చాలామంది ఇది అప్లై చేస్తున్నారు. కాబట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టండి వీడియో, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచిని పంచడంలో తప్పేమీ లేదు కదా. అండ్ ఒక ఫైనల్ అప్డేట్ ఎండింగ్కి ఇవ్వబోతా ఉన్నాను. గెట్ రెడీ. బిఫోర్ దట్, మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నా, ప్రతిదానికి ఒకటే సొల్యూషన్, వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్, అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వడం, మదర్ నేచర్తో అనుసంధానం అవ్వడం, గాడ్స్ ఎనర్జీ, డివైన్స్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీతో అలైన్ అవుతూ, మమేకం అవుతూ అడుగులు వేస్తే ప్రకృతి మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు.
ఒక ఇంపార్టెంట్ అప్డేట్, డేట్స్ నోట్ చేసుకోండి. నవంబర్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఒక బేసిక్ క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదు లేదు అంటూ ఒక అద్భుతమైన స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది, ముఖ్యంగా మీ కొరకే. ఆ ప్రోగ్రామ్ని నేను సంకల్పించలేదు, మీరు సంకల్పించలేదు, అది దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం. మిమ్మల్ని నన్ను కలపబోతా ఉంది. దట్ ఈస్ లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. ఏదో రుణం ఉంటే కానీ ఇలా కలవలేము, ఇలా చూడలేము, నా మాటలు మీరు వినలేరు, మిమ్మల్ని నేను చూడలేము. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్ ఇన్ ఫిజికల్ రియాలిటీ. ఇది స్పిరిచువల్ ట్రూత్, మీరు అర్థం చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నా, ముఖ్యంగా సెలబ్రిటీస్కి చెప్తా ఉన్నా. వై? బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీ క్లయింట్స్. మీరు ఏ ప్రొఫెషన్లోనైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎర్న్ చేయాలి అనుకుంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుదాం అనుకుంటే, మీ నేమ్ మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో, సౌత్ ఇండియాలో మ్రోగిపోవాలి అనుకుంటే, యూ హ్యావ్ టు డూ సంథింగ్. యూ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ ముఖ్యంగా ఈ మేనిఫెస్టేషన్కి సంబంధించి, యూనివర్స్కి సంబంధించి లాట్ ఆఫ్ టెక్నిక్స్, సీక్రెట్స్ అన్నీ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు మీరు నేను కలిసి ట్రావెల్ చేసే అవకాశం మనకి భగవంతుడు ప్రసాదించాడు. అది నవంబర్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days. ఎవ్రీడే మార్నింగ్ 5:45 to 7:30 వరకు ఉంటుంది. ఆన్లైన్ జూమ్ కాల్. అండ్ దీని యొక్క రికార్డింగ్స్ కూడా మీకు వస్తాయి. ఇంటిల్లిపాది అటెండ్ అవ్వండి. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది అటెండ్ అవుతా ఉన్నారు. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా. వై? బికాజ్ వాళ్ళకి అర్థమైంది ఏమి కావాలి, ఇంకా ఏమి బ్యాలెన్స్ చేసుకోవాలని. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీ మీ అందరికీ. అండ్ స్లాట్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. సర్వే జన సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.